బెస్ట్ ఫుడ్ విలేజ్ కి స్వాగతం అండి. ఈ రోజు మష్రూమ్ మసాలాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మష్రూమ్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మష్రూమ్ ని ఇలా సన్నగా కోసుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కోసి ఒక పక్కకి పెట్టుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళల్లో ఈ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని వేసుకొని ఒక 70% ఉడకనివ్వాలండి. ఇలా ఉడికేటప్పుడు చిటికెడు పసుపుని కూడా వేసి కలిపి ఉడకనివ్వాలండి. హై ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడకాక స్టవ్ ని ఆఫ్ చేసి ఇలా మష్రూమ్ ని తీసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. ఇలా తీసుకున్నాక దీంట్లో మరి చల్లటి నీళ్ళు పోసుకొని, చల్లటి నీళ్ళు పోసుకుంటే ఏముంటదంటే ఇలా ఎక్కువ ఉడకకుండా ఉంటాయి ఈ మష్రూమ్ అనేది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 ఎండుమిర్చిని వేసుకొని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టి దోరగా వేయించాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసి వేపుకోవాలి. ఇలాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ నువ్వులని, అలాగే 1 టేబుల్ స్పూన్ గసగసాలని కూడా వేసి చిటిపటలాడనివ్వాలి. ఇలా చిటిపటలాడాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. కడాయి హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర అనేది చిటిపటలాడాక ఉల్లిపాయ సన్నగా కోసుకొని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా కొద్దిగా వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇలా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేగాక 1 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే కొద్దిగా పసుపుని, కొద్దిగా ధనియా పౌడర్ని, అలాగే కొద్దిగా గరం మసాలాని వేసి బాగా ఈ మసాలా అనేది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఒక 3 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా వేగాక 3 టమాటాలని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాల్లో నేను కొద్దిగా కొత్తిమీరని, కొద్దిగా పుదీనా యాడ్ చేసి మిక్స్ చేసుకున్నానండి. అవి కలిపి ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్లో ఫ్రై అనిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మనము ఇక్కడ ఫ్రై చేసుకోవాలి. టమాటా వేసాం కదండి, ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. టమాటా పేస్ట్ ని ఫ్రై అవ్వనివ్వాలండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దాంట్లోకి మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ అనేది కొద్దిగా దగ్గర పడాక పేస్ట్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని, అలాగే పల్లీల్ని, ఎండుమిర్చి వేసి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ని ఇప్పుడు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ గ్రేవీ అనేది కొద్దిగా దగ్గర పడాలండి. పల్లీలు వేసాం కదండి, ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలండి, లేదంటే పల్లీలు పచ్చివాసన అనేది మనకి అనిపిస్తుంది, టేస్ట్ అంతగా బాగుండదండి. పల్లీలు వేసాం కదా, బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా దగ్గర పడాక మనం ముందుగా పెట్టుకున్న మష్రూమ్ ని వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఆ పేస్ట్ లో ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ పేస్ట్ లో ఇది బాగా మష్రూమ్ వేసాం కదండి, ఇప్పుడు మంచిగా పేస్ట్ లో బాగా ఇలా 1 నిమిషం పాటు వేపుకోవాలి. నిమిషం పాటు వేగాక నేనేది ఇక్కడ 150 ml వాటర్ ని వేసుకుంటున్నానండి. ఇలా వేసి మొత్తం కలిసేటట్టుగా కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. మష్రూమ్ మసాలా అనేది రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్ లో పెట్టి బాగా దగ్గర చేసుకోవాలి. సాల్ట్ సాలిందో లేదో టేస్ట్ చూసి ఇప్పుడే వేసుకోవాలండి. ఇలా వేసి మరొక్కసారి ఇలా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 2-3 నిమిషాలు ఉడికాక మూత తీసి చూసారు కదండి, ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలింది. ఇప్పుడు మరొకసారి ఇలా గరిటెతో కలిపి సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర ఇలా జల్లి
స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంతేనండి. చూసారు కదా మష్రూమ్ మసాలా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.